వైఎస్ఆర్సీపీలో వారసుల హవా కొనసాగుతోంది. కొత్తగా రాజకీయాల్లోకి మరో వారసురాలు ప్రవేశిస్తోంది. పొలిటికల్ ఎంట్రీకి బొత్స కూతురు అనూష సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం వైద్య వృత్తిలో బొత్స కూతురు కొనసాగుతోంది. ప్రజా జీవితంలోకి రావడంపై ఆసక్తి చూపుతున్నారు డాక్టర్ అనూష. చీపురుపల్లి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా అక్కడ వర్గాలు చెప్తూ ఉన్నాయి. 4 దశాబ్దాలుగా విజయనగరం రాజకీయాలపై బొత్స తనదైనటువంటి ముద్ర వేసినటువంటి పరిస్థితి ఉంది. బొత్సాది దాదాపుగా 4 దశాబ్దాలకు పైబడినటువంటి రాజకీయ జీవితం. ఆయన ఎన్నోసార్లు గెలిచి మంత్రి, ఎంపీ అయ్యారు. ప్రస్తుతం లీడర్ ఆఫ్ అపోజిషన్గా శాసన మండలిలో ఉంటున్నారు. బొత్సకు వచ్చే ఎన్నికల నాటికి 7-10 వయసు అవుతారని అంటున్నారు. దాంతోపాటు ఆరోగ్య కారణాల రీత్యా కూడా ఆయన పోటీ నుంచి తప్పుకొని రిటైర్ కావాలని చూస్తున్నారు. ఆ ప్లేస్లో తన వారసులను దించాలని చూస్తున్నారు. బొత్సకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరు వైద్య వృత్తిలో ఉన్నారు. కుమారుడు సందీప్ అయితే రాజకీయ వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారు అని ఇప్పటిదాకా అంతా అనుకున్నారు. కానీ బిగ్ ట్విస్ట్ అన్నట్లుగా ఇప్పుడు కుమార్తె ఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బొత్స కుమార్తె పేరు డాక్టర్ అనూష. ఆమె ప్రజా జీవితంలోకి ప్రవేశించాలని పూర్తి ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు. ఇక బొత్స కుమార్తె డాక్టర్ అనూష రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలని దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రాజకీయ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, యువకులను ఈసారి రాజకీయాల్లో ప్రోత్సహిస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగానే రాజకీయ నాయకుల వారసులు కూడా ఎంట్రీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లాల పర్యటనలోనే దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ ఉంటుందా, లేకపోతే ముందుగానే దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం ఉంటుందా అనేది కూడా ఒక ఇంత ఆసక్తిగా ఉన్నటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి? బొత్స వర్గీయులు ఏం చెప్తున్నారు? మురళి, వైసీపీలో చాలా మంది సీనియర్ నేతలు వచ్చే ఎన్నికల్లో తమ వారసులను బరిలోకి దింపడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర కొంతమంది నేతలు తమ పిల్లలకు, తమ కుమారులకు రాజకీయ వారసత్వం కల్పించాలని, అయితే వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని గత ఎన్నికల్లో అడిగారు. ప్రస్తుతానికైతే ఈ వచ్చే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో ఏదైతే రాజకీయ వారసులు, సీనియర్ నాయకుల రాజకీయ వారసులు బరిలోకి దిగుతారని ఇప్పటికే ప్రచారం అందుకుంది. ఉత్తరాంధ్ర జిల్లాలను చూసినప్పుడు బొత్స సత్యనారాయణ వారసులతో పాటు ఏదైతే ధర్మాన ప్రసాదరావు వారసుడు రామ్మోహన్ రావు కావచ్చు, ఇటు ధర్మాన కృష్ణదాస్ వారసులు కూడా రాజకీయాల్లోకి రావాలని ఊలాడుతున్నారు. అదేవిధంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర పలుసార్లు వీరు విన్నవించారు. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఉందో, ప్రస్తుతం ధర్మాన ప్రసాదరావు కుమారుడు కూడా రాజకీయాల్లో యాక్టివ్ గా తిరుగుతున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అదేవిధంగా ధర్మాన కృష్ణదాస్ కుమారుడు కూడా నర్సన్నపేట నియోజకవర్గంలో కీ రోల్ పోషిస్తున్నారు, యాక్టివ్ గా తిరుగుతున్నారు. ఏదైతే నియోజకవర్గంలో గ్రౌండ్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా విజయనగరం జిల్లాకు వచ్చినప్పుడు బొత్స సత్యనారాయణ తన రాజకీయ వారసులను వచ్చే ఎన్నికల్లో ఆరగ్రేటం చేయిస్తారని ఇప్పటికే ప్రచారం అందుతుంది. గత ఎన్నికల్లో ఆయన చీపురుపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఏదైతే ఆయన భార్య బొత్స ఝాన్సీ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రజా జీవితంలో గత 4 దశాబ్దాల నుంచి ప్రజా జీవితంలో బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా, తర్వాత మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా, శాసన మండలి అపోజిషన్ లీడర్ గా ఇలా పలు రకాల పదవులు చేపట్టారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. ట్రబుల్ షూటర్ గా, ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీలో ట్రబుల్ షూటర్ గా కూడా ఆయనకు పేరుంది. ఏదైతే శాసన మండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ప్రతిపక్ష బాధ్యతను ఖచ్చితంగా ఏదైతే ప్రతిపక్ష బాధ్యతను నెరవేరుస్తున్నారు. అదేవిధంగా అసెంబ్లీకి వైసీపీ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళకోకుండా శాసన మండలిలో వైసీపీ గలం బలంగా వినిపిస్తున్నారు. వైసీపీ శాసన మండలి సభ్యులకు సమన్వయం చేసుకుంటూ ఏదైతే శాసన మండలిలో కూడా అధికార పక్షాన్ని ఇరుకునబెడుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల నేపథ్యంలో బొత్స కుమారుడు సందీప్, బొత్స కుమార్తె ఏదైతే అనూష, డాక్టర్ అనూష రాజకీయాల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆమె చీపురుపల్లి నుంచి బరిలోకి దిగుతారని ఇప్పటికే సమాచారం అందుతుంది. ఆ విధంగానే బొత్స తన మాస్టర్ స్కెచ్ కొంతమంది డాక్టర్ అనూష పార్లమెంట్ కు ముందుగా వెళ్తారనేటువంటి కొంతమంది కూడా చెప్తున్నారు. పార్లమెంట్ సెగ్మెంట్ కి ఏమైనా పోటీ చేసేటువంటి ఛాన్స్? మురళి, విజయనగరం పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేసే అవకాశం ఉంది. అలా కాని పరిస్థితిలో ఏదైతే ఉందో చీపురుపల్లి బొత్సకు కంచుకోట, బొత్స సత్యనారాయణ గత ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. అయితే ఆ కంచుకోటలో అతని బలం ఎక్కడ చిక్కు చెరలేదు. కుల బలంతో పాటు, సామాజిక వర్గ నేపథ్యంతో పాటు ఆయన అనుచరులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆమె చీపురుపల్లి నుంచి బరిలోకి దిగుతారని ఇప్పటికీ మనకు సమాచారం అందుతుంది. అయితే మీరన్నట్టు ఏదైతే ఆమె విజయనగరం పార్లమెంట్ సభ్యురాలుగా కానీ, లేదా ఏదైతే విశాఖపట్నం ఎంపీగా కానీ పోటీ చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. గత ఎన్నికల్లో బొత్స ఝాన్సీ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఒకరు విజయనగరం పార్లమెంట్ కు, మరొకరు చీపురుపల్లి అసెంబ్లీ నుంచి ఏమైనా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనేది కూడా మన రాబోయే రోజుల్లో మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే చీపురుపల్లి నుంచి
ఇప్పటికే ఆమె రాజకీయంగా యాక్టివ్ అయ్యారు, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. గ్రౌండ్ స్థాయిలో ఏదైతే ఆమె నియోజకవర్గంలో పలు వివాహాలకు కానీ పలు సామాజిక కార్యక్రమాలకు కానీ అంతే విధంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైనా ఇబ్బంది పడినా ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నారు. ఇది బొత్స మాస్టర్ ప్లాన్ బొత్స స్కెచ్ గానే ఉంది. ఎందుకంటే ఆమె నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి నుంచే పరిచయాలు చేస్తున్నారు, అదేవిధంగా ఆమె నియోజకవర్గంలో తిప్పుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆమె ఇక్కడ పోటీ చేస్తుందని మనకు సమాచారం వినిపించిన ఏదో విజయనగరం పార్లమెంటా లేదా చీపురుపల్లె అసెంబ్లీ అనేది కూడా మనం వేచి చూడాలి. వచ్చే ఎన్నికల్లో ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి యువతకు కొన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో యువతను ప్రోత్సహించాలని ఆయన ముందు నుంచి చెప్తున్నారు. ఏదైతే 2019 ఎన్నికల్లో కూడా ఆయన కొత్త రాజకీయాలకు కొత్తగా ఉన్న యువ నేతలకు ఎక్కువ అవకాశం ఇచ్చారు, వారు గెలవడం కూడా జరిగింది. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన యువతకు ప్రాధాన్యత ఇస్తారని మనకి ఇప్పటికే సమాచారం అందుతుంది. అది జిల్లాల పర్యటనలో ఆయన కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఏదైతే 2027 మే తర్వాత ఆయన సుదీర్ఘ పాదయాత్ర కొనసాగిస్తారని మనకు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన 5,000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారని, ఆ పాదయాత్రలో 175 నియోజకవర్గాలను ఆయన పర్యటిస్తారని, అక్కడ అభ్యర్థులు ప్రకటించే అవకాశాలు కూడా మనకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. సారీ, బొత్స కుమార్తె అనూష చీపురుపల్లి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని అయితే చెప్తున్నారు. బొత్స అక్కడి నుంచి 5 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలిచారు. గెలిచిన 3 సార్లు కూడా మంత్రిగా, పీసీసీ చీఫ్గా కీలక పదవులు అయితే ఉన్నారు ఆయన. ఆయనకు చీపురుపల్లి కంచుకోట అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పైగా అచ్చి వచ్చిన సీటు, గతంలో టీడీపీ జెండా ఎగురవేసిన ఈ సీటుని తనకు అనుకూలంగా మార్చుకున్నారు బొత్స. గ్రౌండ్ లెవెల్ నుంచి నియోజకవర్గం దాకా బొత్సకు పెద్ద ఎత్తున అనుచరగణం ఉంది. దీంతో ఈ సీటు నుంచే డాక్టర్ అనూష పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారన్నట్లుగా కూడా సమాచారం.